నమస్తే సార్, మీ పేరు? సార్ ఏం చేస్తారు సార్ మీరు? సార్, ఇప్పుడు ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది సార్? గత 4.5 ఏళ్ళుగా మీరు ప్రభుత్వాన్ని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసి 4.5 ఏళ్ళుగా కొనసాగిస్తుంది పాలన అనేది. ఎలా ఉంది సార్, మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏంటి సార్, ఏం నచ్చింది అసలు మీకు? ఏం బాగుందని మీరు అనుకుంటున్నారు? స్కూలింగ్, నెక్స్ట్ పథకాలు నాకు నచ్చింది. ఈ దేశంలో అందరికీ మంచి జరుగుతుంది సార్. అయితే అందరికీ మంచి అంటున్నారు కదా, ప్రజలందరికీ ఒకేలాగా పరిపాలన అనేది జరుగుతుందా? సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ప్రజలందరినీ ఒకే తాటిలో నడిపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ప్రజలందరినీ ఒకలాగా చూస్తున్నారు. అందరికీ పథకాలు అందరికీ సక్రమంగా సాగుతుంది. చాలా బాగుంది. ఇలాగే గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని స్థాపించడానికి 10 ఏళ్ళ సమయం అనేది తీసుకున్నారు. మరి జగన్కి 10 ఏళ్ళు మాత్రమే అనుభవం ఉంది. ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడుకి 14 ఏళ్ళ సీఎం అయిన అనుభవం కూడా ఉంది. మరి అతనికంటే ఇతను ఎందులో సార్ బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇతను తక్కువ టైము రూలింగ్ చేసిన మంచి పథకాలు పెట్టి ప్రజల జీవనాడు అంతా బాగా తెలుసుకుని ముందు సాగిస్తారు. అది నచ్చింది సార్. అయితే వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చేసారు? అప్పుడున్న ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న 4.5 ఏళ్ళుగా కానీ ఎలాంటి మార్పులు అనేవి కానీ ఎంతవరకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? చాలా మంచి వచ్చేసారు. వైద్య రంగంలో విద్యా రంగంలో కానీ ఇప్పుడున్న మార్పు అంటే చాలా అద్భుతమైన మార్పు వచ్చింది. విద్యా రంగంలో ఈరోజు స్టూడెంట్ చిన్న స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లో అయినా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వాళ్ళ పట్ల ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి బాగా చదువు చెప్తారు. అది స్కూలింగ్ బాగుంది. స్కూలింగ్ విషయంలో చాలా బాగుంది సార్. అయితే మీ పేరెంట్స్? ప్రసాద్ అండి. ఏం చేస్తారు సార్ మీరు? మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను. ఏ ఏరియా సార్? సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి రాజధానులు 3గా ఏర్పాటు చేద్దాం, అందులోనూ ముఖ్యంగా మన విశాఖపట్నాన్ని కూడా రాజధానిగా ఏర్పాటు చేద్దామని చెప్పారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఇది ఒక మంచి నిర్ణయం అనుకుంటున్నారా? చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ని రాజధాని చేసి మన ఇన్వెస్ట్మెంట్స్ అంతా అక్కడ పెట్టి ఒక వర్గానికే పర్టికులర్ ఏరియా పీపుల్ డెవలప్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ రాజధాని బేస్ చేసుకొని, హైదరాబాద్ని బేస్ చేసుకొని, అంటే తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో జరిగింది. మెయిన్ ఏంటంటే హైదరాబాద్ కావాలని కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు డివైడ్ తీసుకున్నారు తెలంగాణని. సో ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఎక్కడ ఒక పర్టికులర్ ప్లేస్లో మనం రాజధాని పెట్టారనుకోండి, ఆ చుట్టుపక్కల ప్రజలు కానీ వాళ్ళు కానీ డెవలప్ అవుతారు. మళ్ళీ జనాల్లోని ఆలోచన వచ్చి మళ్ళీ ఏంటంటే పర్టికులర్ ఒక ఏరియాకే డెవలప్మెంట్ పరిమితం అవుతుంది. అదే వికేంద్రీకరణ అయింది అనుకోండి, వైజాగ్, కర్నూలు, ఒక ప్లేస్ అయితే చెప్పారు 3 రాజధానులు అన్నారు, అక్కడ పెట్టారు. విజయవాడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే డీసెంట్రలైజేషన్ అనేది ఏంటంటే అన్ని ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లోని మళ్ళీ డివైడింగ్ అనే కాన్సెప్ట్ రాదు. సపోజ్ ఒకే దగ్గర పెట్టారనుకోండి, కంపల్సరీ మళ్ళీ ఏంటంటే ఏ ఆలోచన వచ్చిందో ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు ఉంటారు కదా, వాళ్ళు మాకు సపరేట్ స్టేట్ కావాలి అనే ఆలోచన రావచ్చు. ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే ఇప్పుడు 2019 తర్వాత మన రాష్ట్ర పరిస్థితి కానీ డెఫిసిట్లో ఉండేది. రాజధాని పెట్టాలంటే అమరావతిలో పెట్టాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలని చెప్పారు. మన దగ్గర డబ్బులు లేవు. అక్కడ మళ్ళీ అంటే ఫార్మింగ్ ల్యాండ్లోని రాజధాని మళ్ళీ నిర్మించాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్న పని. జగన్ గారు ఏం చేశారంటే ఏ ఇయర్ నుండి సపోజ్ ఈ నిర్ణయం ఆర్థికంగా కూడా ఏంటంటే వైజాగ్లో డెవలప్ చేస్తుంటే ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి, ఏరియా డెవలప్ అయింది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెడదాం, కర్నూలులోనేమొచ్చి హైకోర్టు పెడదాం, మనకి అలాగే విజయవాడలోనేమొచ్చి ఇవన్నీ పెడదామని చెప్పాను. చాలా మంచి ఆలోచన అండి. కొంచెం అందరూ ఏంటంటే రకరకాలుగా చెప్తారు, ఒకసారి ఆలోచన క్లారిటీ
క్లారిటీ ఉంటుంది. కానీ 14 ఏళ్ళ సీఎంగా చేసిన అనుభవంతో చంద్రబాబు నాయుడు విజయవాడలోనే పెడదాం, ఒకటే రాజధాని కడదాం, 3 రాజధానులు అనేది అది వర్కౌట్ కాదు మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి అని చెబుతున్నారు కదా. అనుభవం అనేది ఏంటంటే అనుభవం కాదండి. 14 సంవత్సరాల అనుభవం, 4 సంవత్సరాల అనుభవం కాదండి. ఆ 14 సంవత్సరాల అనుభవం ఆ తర్వాత అంతకుముందు అనుభవం బట్టే కదండి. ఇప్పుడు రాజధాని అంటే హైదరాబాద్లో పెట్టారు. ఏం జరిగింది? ఇప్పుడు మనకి నష్టం జరిగింది. అంటే మళ్ళీ సేమ్ పాత బంధాల్లోనే వెళ్దామని చెప్పి ఎలా అవుతుంది? అది ఇట్స్ నాట్ కరెక్ట్ కదండి. ఇప్పుడు ఆల్రెడీగా చేసిన తప్పు మళ్ళీ ఆయన చేస్తాను అంటున్నారు. రాజధాని జనరల్గా 33,000 ఎకరాలు ఏదో చెప్పారండి. జనరల్గా రాజధానికి మామూలుగా అయితే 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు కూడా సరిపోతుందండి. అంతకు మించి అవసరం లేదు. మన దగ్గర డబ్బులు లేవని ఆయనే చెప్తారు. ఆల్రెడీ మనం అప్పుల్లో ఉన్నామని చెప్తారు, డెఫిసిట్లో ఉన్నామని చెప్తారు. ఇవన్నీ ఎలా ఛార్జ్ అవుతాయండి జనరల్గా? ఇప్పుడు మన దగ్గర ఏమీ లేనప్పుడు ఉన్న సోర్సెస్ తోటి ఎంత బెటర్గా చేయగలం అనేది ఆలోచించుకో పామర్ ఎవరైనా. ఆ విధంగా 14 సంవత్సరాల అనుభవం ఉంది, మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ఆయన. తప్పు అంటే మళ్ళీ అదే అక్కడ డెవలప్ అయ్యి మళ్ళీ ఎప్పుడు డెవలప్ అవుతుంది కూడా తెలియదు. అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవ్వచ్చు. అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవ్వచ్చు. అవుతుందో లేదో కూడా తెలియదు. ఆల్రెడీగా నా దగ్గర ఉన్న సోర్స్ ఒకటి నేను బాగా చేస్తానని చెప్పిన తర్వాత ఇది యాక్సెప్టబుల్. ఎందుకు మరి వ్యతిరేకత ఉందో, ఎందుకు అలా చెప్తున్నారో దానికి ప్రజలు ఆలోచించుకోవాలి, పబ్లిక్. సార్, కులగణన అనేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేద్దాం అని చెప్పారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? కులం పేరుతో ఓట్లను కైవసం చేసుకోవచ్చు అనా? కులగణన అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాదు, ఇప్పటి నుంచో ఉంది, సనాతనంగా ఉంది. అప్పటి నుంచో హిస్టరీ పరంగా చూసుకుంటే 1000 సంవత్సరాలకి చాలా కుల వ్యవస్థ అనేది ఇంకా ఉంది. కుల వ్యవస్థ మీద రాజకీయాలు వస్తున్నాయి. ఓపెన్ సీక్రెట్. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఎవరు చేసిందని కాదు. ఒక క్లారిటీ కోసం ఏ కులాల్లో ఎంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళకి ఏమేమి వస్తుంది కల్పించవచ్చు, ఏం చేయొచ్చు, మంచిగా ఆలోచించి మంచిగా కదండి. ఇప్పుడు అగ్ర కులాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు, అలాగే ఇప్పుడు కులాల్లో కూడా ఇండిపెండెన్స్ ఉంటారు. ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏం చెయ్యాలి అనే దాని ప్రకారం ఉంటుంది. అంతే తప్ప అంత తప్పు అయితే ఏంటి సార్? లోకేష్, తెలుగుదేశం నాయకుడు లోకేష్ యువగలం అనే పాదయాత్రను ప్రారంభించారు కదా. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అతను కూడా ఒక బుక్ని పెట్టుకొని ప్రజల సమస్యలు అంటూ రాసుకుంటున్నారు కదా. అది అంతగా సక్సెస్ అంటే అది యువగలం ఆ మ్యూజిక్ని ఫాలో అవ్వలేదు, తెచ్చుకోలేదు. బట్ ఏంటంటే అది అంత సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు సార్ అతనిది ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని మీరు అనుకుంటున్నారు? ఇదే ఫార్ములానే కూడా జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్కి ముందు ప్రారంభించి ప్రతి గడపకు వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ పథకాలు అనేవి పెట్టారని చెబుతున్నారు కదా. మరి ఇప్పుడు యువగలం పేరుతో నారా లోకేష్ కూడా చేస్తున్నాడు కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గడపకు వెళ్ళేటప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగే సమస్యలు లేదంటే వాళ్ళు చేసిన పరిపాలన, ఆ పరిపాలన సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి సమస్యలు తెలుసుకున్నారు. 2019 ముందు మీరు చెప్పేది. ఇప్పుడు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ప్రజలందరూ హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై అయిపోయిన తర్వాత వేరే ఆల్టర్నేట్ ఎందుకు ఆలోచిస్తారు? సార్, అయితే వైద్య రంగంలో మీరు ఏమనుకుంటున్నారు సార్? ఈ మధ్య వైద్యంలో 25 లక్షలకు పెంచడం జరిగింది ఆరోగ్యశ్రీ అనేది. అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎలా ఉంది సార్ పనితీరు అని? గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనితీరు అయితే ఇంతకుముందు కన్నా చాలా మెరుగ్గా ఉంది.